ఏదైనా పండుగొచ్చిందంటే చాలు సినిమాలకు గోల్డెన్ డేస్ కింద లెక్క. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్తో థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డ్స్తో కోలాహలంగా ఉంటుంది. దాంతోపాటే నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తోంది. హాలిడే రోజు సినిమా విడుదల చేస్తే డే 1 భారీ నెంబర్ కనిపిస్తోంది. ఇక రానున్న వినాయక చవితికి ఇప్పటి నుండే థియేటర్ల బ్లాకింగ్ మొదలైంది. ఈ వినాయక చవితికి 2 పెద్ద సినిమాలు రాబోతున్నాయి. దుల్కర్ సల్మాన్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ లక్కీ భాస్కర్ను సెప్టెంబర్ 7న విడుదల చేస్తూ పోస్టర్ విడుదల చేసింది నిర్మాణ సంస్థ. మరోవైపు అదే వారంలో 2 రోజుల ముందుగా సెప్టెంబర్ 5న తమిళ స్టార్ విజయ్ నటించిన గోట్ విడుదల చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో అటు తమిళ్, మలయాళం, తెలుగులో క్లాష్ వచ్చేలా ఉంది. కేరళలో విజయ్ వర్సెస్ సల్మాన్ ఫ్యాన్స్ మధ్య పోటీ నెలకొంటుంది. తమిళ్లో విజయ్ సినిమాకే కాదు దుల్కర్ సినిమాలకు కూడా డిమాండ్ ఉంది. తెలుగులో ఈ చిత్రాల మధ్య పోటీ గట్టిగా ఉండబోతోంది. కారణం, విజయ్ గోట్ చిత్రాన్ని అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రైట్స్ ప్రముఖ నిర్మాణ డిస్ట్రిబ్యూటర్ సంస్థ అయిన మైత్రి మూవీస్ కొనుగోలు చేసింది. మైత్రికి 2 స్టేట్స్లో థియేటర్లు గట్టిగానే లాక్ చేస్తుంది. మరోవైపు లక్కీ భాస్కర్ను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. సితారకు రెగ్యులర్ బయర్స్ ఉన్నారు. నైజాం దిల్ రాజు విడుదల చేస్తే మరోసారి హనుమాన్ నాటి పరిస్థితులు రావచ్చు. నైజాంలో మైత్రి వర్సెస్ దిల్ రాజుగా వ్యవహారం మారుతోంది. థియేటర్ల కేటాయింపు సమస్యలు షరామామూలే. వీటితో పాటు తెలుగు హీరోల సినిమాలు ఉంటాయి. ఎవరెవరికి ఎన్ని థియేటర్లు దొరుకుతాయో మరికొద్ది రోజుల్లో తేలుతుంది. ఏ సినిమా అయినా టాక్ బాగుంటేనే నిలబడుతుంది.